దట్టమైన అడవి. రాజుగారు తన రాజసం ఉట్టిపడే ఖరీదైన బట్టలతో అటు ఇటు తిరుగుతున్నారు. సోమన్న ఒక చెట్టుపైన కూర్చుని పండ్లు తింటున్నాడు. అబ్బా, ఎంత దూరం వచ్చేశానో. ఈ పువ్వులు, ఈ పక్షులు భలే ఉన్నాయి, కానీ ఇప్పుడు తిరిగి వెళ్ళడం ఎలా? మంత్రి, మంత్రి, ఎక్కడున్నావు? ఓయ్ మహానుభావ, ఎవరికోసం వెతుకుతున్నావు? ఇక్కడ మంత్రులు ఉండరు, కేవలం కోతులు, పులులు మాత్రమే ఉంటాయి. ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు? పిశాచమా? దయ్యమా? దయ్యాన్ని కాదు సామి, మనిషినే. నా పేరు సోమన్న. ఇంతకీ నువ్వు ఎవరు? ఈ తలమీద ఈ బంగారు టోపీ ఏంటి? కొత్తగా ఉంది. బంగారు టోపీ కాదు, ఇది కిరీటం. నేను ఈ రాజ్యానికి మహారాజుని. మర్యాదగా మాట్లాడు. ఓహో, రాజేనా? అయితే మరి దారి ఎలా తప్పేవు రాజా? అంతమంది సైన్యం ఏమైంది? అది ఒక అరుదైన పక్షి కనిపిస్తే వాళ్ళని వదిలి ఇటు వచ్చాను. ఇప్పుడు దారి తెలియటం లేదు. నన్ను క్షేమంగా కోటలో వదిలితే నీకు ఏది కావాలంటే అది ఇస్తాను. ఏది కావాలన్నా ఇస్తావా? నిజంగానా? నాకు ఈ అడవిలో అన్నీ ఉన్నాయి. నీ దగ్గర ఏముంది నాకివ్వడానికి? నా దగ్గర ధనం ఉంది, నగలున్నాయి, పెద్ద కోటుంది. ధనమా? దాన్ని తింటారా? నగలా? అవి పెట్టుకుంటే ఈ చెట్లు ఎక్కలేను. నీ కోట? అక్కడ మా అడవి అంత గాలి వస్తుందా? రాదు కదా. నీకసలు బుద్ధుందా సోమన్న? లోకమంతా వీటి కోసమే కదా ఆరాటపడేది. లోకం సంగతి నాకు తెలియదు, కానీ ఆకలి వేస్తే పండు తినాలి, దప్పివేస్తే నీళ్లు తాగాలి. అంతేకాని బంగారం తింటే ఆకలి తీరుతుందా? సరే, నీ వేదాంతం ఆపు. ముందు నాకు బయటికి వెళ్ళే దారి చూపించు. చీకటి పడుతోంది, నాకు భయంగా ఉంది. భయమా? నువ్వు రాజువి కదా, నీ దగ్గర సైన్యం ఉంటుంది కదా, మరి నీకు భయం ఎందుకు? సైన్యం కోటలో ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నాను. అంటే రాజు అయినా సరే ఒంటరిగా ఉన్నప్పుడు సామాన్యుడే అన్నమాట. సరే, ఇప్పుడు చీకట్లో వెళ్తే గుంతల్లో పడతావు. ఈ రాత్రికి మా ఇంటికి రా. నీ ఇల్లా? ఎక్కడుంది? అదుగో ఆ పొదల చాటున చిన్న గుడిసె ఉంది చూడు, అదే నా భవనం. అంత చిన్న ఇంట్లో నేనెలా ఉంటాను? నాకు మెత్తని మంచం కావాలి. మంచం అంటే భూమి ఉంది కదా, ఎంత మెత్తగా ఉంటుందో. పద, మాటలు తగ్గించి అడుగులు వేయి. నా జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. రాజా, అన్నీ అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది? అప్పుడప్పుడు ఇలా దారి తప్పాలి, అప్పుడే కొత్త దారులు తెలుస్తాయి. నువ్వు చాలా తిక్కగా మాట్లాడుతున్నావు సోమన్న, కానీ నీ మాటల్లో ఏదో నిజం ఉంది. తిక్కే లోకాన్ని మారుస్తుంది రాజా. పద పద, చీకట్లో పులి మనల్ని పలకరించక ముందే వెళ్దాం. సోమన్న చిన్న గుడిసె. లోపల వెలుతురు కోసం ఒక చిన్న నూనె దీపం వెలుగుతోంది. గోడలకు ఎండిన ఆకులు, కొన్ని కర్రలు ఉన్నాయి. రాజుగారు తన పట్టు వస్త్రాలు మురికి కాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ లోపలికి వస్తారు. ఏంటి సోమన్న ఈ వాసన? ఎండుగడ్డి, మట్టి వాసన వస్తుందటి వాసన వస్తోంది. అదే రాజా, భూమి వాసన. మీ అంతఃపురంలో అత్తరు వాసన వస్తుంది కదా, ఇక్కడ ప్రకృతి వాసన వస్తుంది. లోపలికి రండి, ఆ మూల కూర్చోండి. నేల మీద కూర్చోవాలా? నా రాజభవనంలో ఒక్కో కుర్చీ ఖరీదు నీ జీవితకాలం సంపాదన కంటే ఎక్కువ ఉంటుంది తెలుసా? మరి ఇప్పుడు మీ ఖరీదైన కుర్చీలు ఎక్కడ ఉన్నాయి రాజా? ఇక్కడ ఉన్నది ఈ నేల మాత్రమే. దీనిమీద కూర్చుంటే తల తిరగదు, అహంకారం పెరగదు. కూర్చోండి. సరే, ఏదో ఒకట్లే. ఆకలిగా ఉంది. ఏమైనా ఉందా తినడానికి? కనీసం పండ్లైనా ఉన్నాయా? పండ్లు తింటే ఆకలి తీరదు రాజా. ఆగండి, మీకు మా ఇంట్లో గంజి ఇస్తాను. ఒక మట్టి పాత్రలో గంజి తెచ్చి రాజు ముందు పెడతాడు. ఇదేంటి మట్టి పాత్రలో ఇస్తున్నావు?
కనీసం వెండి గిన్నె లేదా? వెండి గిన్నెలో తాగితే ఆకలి తీరుతుందా లేక లోపల ఉన్న గంజి తాగితే తీరుతుందా? అసలు దీన్ని ఎలా తాగుతారు? దీంట్లో చెంచా కూడా లేదే? చెంచా? దేవుడు మీకు 5 వేళ్లు ఇచ్చాడు కదా రాజా, వాటితోనే తాగండి, ఆ రుచే వేరు. అరే, ఏంటిది? చాలా బావుంది. ఇందులో ఏం కలిపావు? పంచదార ఉందా? పంచదార లేదు రాజా, ఆకలి ఉంది. ఆకలితో ఉన్నప్పుడు ఏది తిన్నా అమృతంలానే ఉంటుంది. మీరు కోటలో ఉన్నప్పుడు ఆకలి వేయకపోయినా తింటారు, అందుకే మీకు రుచి తెలియదు. అవును, నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తోంది. కాని సోమన్న, నువ్వింత చిన్న గుడిసెలో ఉంటూ ఇంత సంతోషంగా ఎలా ఉన్నావు? నీకు పెద్ద కోట కావాలని ఎప్పుడు అనిపించలేదా? కోట దేనికి రాజా? దాన్ని కాపలా కాయడానికి 100 మంది సైనికులు కావాలి. నా గుడిసెకు తలుపు కూడా లేదు, ఎందుకంటే దోచుకోవడానికి ఇక్కడ ఏమీ లేదు. నాకు భయం లేదు. భయం లేదా? అంటే శత్రువులు వస్తే ఏం చేస్తావు? నీ దగ్గర కనీసం కత్తి కూడా లేదు కదా? కత్తి ఎందుకు రాజా? నా దగ్గర మాట ఉంది, తెలివి ఉంది. శత్రువుని మాటతో ఓడించొచ్చు, లేదా వాడిని మిత్రుడిగా మార్చుకోవచ్చు. అది యుద్ధంలో పనిచేయదు సోమన్న. యుద్ధం ఎందుకు వస్తుంది రాజా? నువ్వు మాట్లాడుతుంటే నాకు చాలా వింతగా ఉంది. నేనింతకాలం యుద్ధాలు, రాజ్యాలు, బంగారం వెంటే పరిగెత్తాను. కానీ ఈ చిన్న గుడిసెలో ఉండే ప్రశాంతత అక్కడ లేదు. అదీ సంగతి. ఇప్పుడు అర్థమైందా? అదృష్టమంటే బంగారం దొరకటం కాదు రాజా, ప్రశాంతత దొరకటం. సోమన్న, నేను రేపు కోటకి వెళ్ళాక నువ్వు కూడా నాతో వస్తావా? నీలాంటి తెలివైనవాడు నా పక్కనుండాలి. కోటలో నేను ఉండలేను రాజా, అక్కడ నియమాలు ఎక్కువ, గాలి తక్కువ. కాని మీకు అవసరమైనప్పుడు నేను వస్తాను. సరేగాని ఇప్పుడు పడుకోండి. రేపు పొద్దున్నే మీకు ఒక పెద్ద సవాల్ ఎదురు కాబోతోంది. సవాలా? ఏంటదే? అది రేపు ఉదయం మీరే చూస్తారు. ఇప్పుడు నిద్రపోండి. ఈ నేల మీద పడుకుంటే కమ్మని నిద్ర పడుతుంది. సరే సోమన్న, నీ మాట నమ్ముతున్నాను. తెల్లవారుజామున అడవి అంచున ఉన్న మైదానం. అంతలో భారీ శరీరంతో, అహంకారంతో ఉన్న భీమన్న తన అనుచరులతో అడ్డుపడతాడు. భీమన్న చేతిలో ఒక పెద్ద ఇనుప గొలుసు ఉంటుంది. కాని అది ఎవరిని కొట్టడానికి కాదు, కేవలం తన బలాన్ని ప్రదర్శించటానికి మాత్రమే. ఓహో, మన మహారాజు గారు దొరికారు. అడవిలో దారి తప్పి ఈ అడవి మనిషితో ఏం చేస్తున్నారు ప్రభు? భీమన్న, నువ్విక్కడేం చేస్తున్నావు? దారి వదులు, నేను కోటకి వెళ్ళాలి. కోటక? ఆ కోట ఇప్పుడు నాది అనుకో రాజా. నువ్వు అడవిలో ఉన్న సమయంలో నీ సైన్యమంతా నా బలాన్ని చూసి భయపడి లోపల దాక్కున్నారు. ఇప్పుడు ఆ కోట తాళాలు నా దగ్గర ఉండాలి. ఆగు సామి, మాటలు బాగానే ఉన్నాయి కాని కోట నీది ఎలా అవుతుంది? ఎవడు వీడు? చిరిగిన బట్టలు వేసుకుని నాకే ఎదురు సమాధానం చెబుతున్నాడు. రేయ్, నేనెవరో తెలుసా? 10 గ్రామాలను నా పిడికిలితో గెలిచిన భీమన్నను. 10 గ్రామాలా? మరి ఈ పిడికిలితో ఒక దోమను పట్టుకోగలవా భీమన్నా? అంత కండలు పెంచావు కదా, కొంచెం బుర్ర కూడా పెంచాల్సింది. రాజా, నీతో యుద్ధం చేయడం నాకిష్టం లేదు. ఎందుకంటే నువ్వు నా ముందు పసిపిల్లాడివి. అందుకే నీకో అవకాశమిస్తున్నాను. మనం ఒక తెలివి పోటీ పెట్టుకుందాం. నువ్వు గెలిస్తే నీ రాజ్యం నీకే ఉంటుంది. నేను ఓడిపోతే నీకు బానిసగా ఉంటాను. సోమన్న, వీడు చాలా ప్రమాదకరమైనవాడు. ఇప్పుడేం చేద్దాం? భయపడకండి రాజా, వీడి కండలు కొండల్లా ఉన్నాయి కాని బుర్ర మాత్రం ఖాళీ కుండలా ఉంది. నేను చూసుకుంటాను. సరే భీమన్న, నీ సవాల్ను నేను స్వీకరిస్తున్నాను. చెప్పు, మొదటి పోటీ ఏంటి? అదుగో ఆ పెద్ద రాయి చూశారా? దాన్ని ఎవరైనా సరే చేత్తో తాకకుండా, ఏ తాడు కట్టకుండా, ఏ ఆయుధం వాడకుండా ఈ గీత దాటించాలి. ఎవరైనా చేయగలరా?
రాయిని తాకకుండా కదిలించడమా? అది అసాధ్యం. అసాధ్యమంటే ఒప్పుకో రాజా. కోట తాళాలిచ్చేసి అడవిలోకి వెళ్ళిపో. ఆగు భీమన్న, ఇంత చిన్నదానికి కోటలిచ్చేస్తారా ఏంటి? ఇది మా ఊరి పిల్లలు ఆడే ఆట. నేను చేసి చూపిస్తాను. నువ్వా? ఒరేయ్, ఆ రాయి బరువు ఎంతో తెలుసా? 1000 కేజీలుంటుంది. దాన్ని తాకకుండా కదిలిస్తే నేను నీకు మొక్కుతాను. మొక్కడాలు తర్వాత ముందు దారి వదులు. రాజా, మన దగ్గర ఉన్న నీళ్లు అన్నీ ఇటు ఇవ్వండి. నీళ్లతో రాయిని కదిలిస్తావా ఏంటి? దానికి స్నానం చేయిస్తావా ఏంటి? స్నానం కాదు భీమన్న, నీకు జ్ఞానస్నానం చేయిస్తాను చూడు. సోమన్న రాయి కింద ఉన్న ఇసుకను మెల్లగా ఒక పక్క నుండి తొలగించి నీటిని గట్టిగా ఒక చిన్న గొట్టంతో పోస్తాడు. ఇసుక కరిగి రాయి మెల్లగా వాలు వైపు జారి గీతను దాటుతుంది. ఏయ్ భీమన్న, చూసావా? రాయి గీత దాటింది. నేను దాన్ని తాకలేదు, తాడు కట్టలేదు. ఇప్పుడు చెప్పు, ఎవరు గెలిచారు? ఇది మోసం. నువ్వేదో మంత్రం వేశావు. మంత్రం కాదు భీమన్న, తంత్రం. ప్రకృతిని వాడటం తెలిస్తే కొండనైనా కదిలించొచ్చు. బాలా సోమన్న. భీమన్న, మొదటి పోటీలో నువ్వు ఓడిపోయావు. ఇది మొదటిది మాత్రమే. రెండో పోటీ ఇంకా భయంకరంగా ఉంటుంది. కోట దగ్గరకు రండి, అక్కడ తేల్చుకుందాం. రా భీమన్న రా, ఎన్ని పోటీలైనా రా. నీ కకండలు కరిగే వరకు ఆడిస్తాను. కోట ప్రధాన ద్వారం. మంత్రిగారు, సైనికులు కోట గోడల మీద నుండి ఆందోళనగా చూస్తుంటారు. కింద భీమన్న ఒక పెద్ద ఖాళీ చెక్క పెట్టెను పట్టుకుని నిలబడి ఉంటాడు. రాజు మరియు సోమన్న అక్కడికి చేరుకుంటారు. రండి రాజా, రండి. మొదటి పోటీలో గెలిచారు. కానీ ఈ రెండో పోటీలో మీ అదృష్టం, ఆ అడవి మనిషి తెలివి రెండు పని చెయ్యవు. భీమన్న, సమయం వృధా చేయకు. ఏంటి నీ రెండో పరీక్ష? త్వరగా చెప్పు. అదుగో ఈ పెట్టెను చూడండి. ఇందులో నేను ఒక అదృశ్య వజ్రాన్ని పెట్టాను. అది కేవలం పుట్టుకతోనే అత్యంత తెలివైన వారికి మాత్రమే కనిపిస్తుంది. తెలివి లేని వారికి అది కేవలం ఖాళీ పెట్టెలా కనిపిస్తుంది. భీమన్న, అదృశ్య వజ్రం ఏంటి? నువ్వు మమ్మల్ని పిచ్చోళ్ళం చేస్తున్నావా? నోరు మూయి మంత్రి. రాజా, ఇప్పుడు నీ వంతు. నువ్వు ఈ పెట్టెలో ఉన్న వజ్రాన్ని చూసి అది ఏ రంగులో ఉందో చెప్పాలి. నువ్వు చెప్పలేకపోతే నీకు తెలివి లేదని అర్థం. అప్పుడు ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోవాలి. భీమన్న, ఇందులో ఏమీ లేదే, అంతా ఖాళీగా ఉంది. ఆహా, అంటే మన రాజుగారికి తెలివి లేదన్నమాట. అందుకే ఆయనకు వజ్రం కనిపించడం లేదు. సైనికులారా, చూశారా? మీ రాజుకి కనీసం ఒక వజ్రాన్ని గుర్తుపట్టే జ్ఞానం కూడా లేదు. ఆగు భీమన్న, రాజావారు ఇప్పుడే నిద్ర లేచారు కదా, అందుకే ఆయన కళ్లకు ఆ వజ్రం సరిగ్గా కనిపించడం లేదు. ఒక్క నిమిషం, నన్ను చూడనివ్వు అని సోమన్న ఆ ఖాళీ పెట్టెలోకి చాలా కళ్ళు చిన్నవి చేసి చూస్తాడు. సోమన్న, బాబోయ్ భీమన్న, ఇంత పెద్ద వజ్రమా? ఇది మెరిసిపోతుంటే నా కళ్ళు జిగేల్మంటున్నాయి. అబ్బబ్బబ్బా, ఎంత అందంగా ఉందో! ఏంటి, నీకు కనిపిస్తుందా? కనిపిస్తుందా అని అడుగుతావేంటి భీమన్న? దానిమీద ఉన్న ఆ పచ్చటి మెరుపు, ఆ పైన ఉన్న ఎర్రటి చారలు, అబ్బో, ఇంత గొప్ప వజ్రాన్ని నా జీవితంలో చూడలేదు. నువ్వు నిజంగానే చాలా తెలివైన వాడివి భీమన్న. ఇలాంటి వజ్రాన్ని సంపాదించావు. సోమన్న, నీకేమైనా పిచ్చా? అందులో ఏమీ లేదు కదా. రాజా, లేని వజ్రాన్ని వాడు వెతుకుతున్నాడు. మనం దొరికినట్లు నటిద్దాం. భీమన్న వేసిన ఉచ్చులో వాడినే పడేద్దాం. ఏ భీమన్న, ఈ వజ్రం చాలా బరువుగా కూడా ఉంది కదా? అవును, చాలా బరువు. సరే భీమన్న, నువ్వు అదృశ్య వజ్రాన్ని తెచ్చావు కదా, ఇప్పుడు నేను నీకు ఒక అదృశ్యస్య బహుమతి ఇస్తాను. అది కూడా కేవలం నీలాంటి తెలివైన వాళ్లకు మాత్రమే కనిపిస్తుంది అని సోమన్న గాలిలో ఏదో పెద్ద మూటను మోస్తున్నట్లు నటిస్తూ భీమన్న దగ్గరకు వెళ్తాడు. అయ్యో భీమన్న, నీకు కనిపించడం లేదా?
అంటే నీకు తెలివి తగ్గిపోయిందా ఏంటి? ఇందులో వేల సంఖ్యలో అదృశ్య బంగారు నాణేలు ఉన్నాయి. ఇవిగో తీసుకో. భీమన్న నెత్తిన ఏదో పోస్తున్నట్లు నటిస్తాడు. తీసుకో భీమన్నా, నీ ఒళ్ళంతా బంగారం అయిపోయింది. అదుగో నీ కాళ్ళ దగ్గర ఎన్ని నాణేలు పడిపోతున్నాయో చూడు, వంగి ఏరుకో. రేయ్, నన్నే పిచ్చోడిని చేస్తావా? అసలు అక్కడ ఏమీ లేదు. నీ పెట్టెలో వజ్రం లేనప్పుడు నా చేతిలో బంగారం ఎలా ఉంటుంది భీమన్నా? లేని వజ్రాన్ని మేము చూడాలి కాని లేని బంగారాన్ని నువ్వు చూడలేవా? అంటే నీ లెక్క ప్రకారం మాకు తెలివిలేదు, నా లెక్క ప్రకారం నీకు తెలివిలేదు. మరి ఇప్పుడు ఎవరు గొప్ప? నువ్వు నన్ను అందరి ముందు అవమానించావు. అవమానం కాదు భీమన్నా, నువ్వు అల్లిన అబద్ధపు వలలో నువ్వే చిక్కుకున్నావు. ఇప్పుడు చెప్పు, రెండో పోటీలో ఎవరు గెలిచారు? సోమన్నే గెలిచాడు. సరే, ఆఖరి పోటీ కోట లోపల జరుగుతుంది. అక్కడ మోసాలు చెల్లవు, కేవలం ధైర్యం మాత్రమే కావాలి. రాండి లోపలికి. పదరాజా, వీడి అహంకారం కోటగోడలకు తగిలి పగిలిపోయే సమయం దగ్గర పడింది. కోట లోపల ఉన్న పెద్ద సభామంటపం మధ్యలో ఒక పెద్ద తెర కట్టి ఉంటుంది. భీమన్న ఆ తెర వెనుక ఏదో భయంకరమైన వస్తువు ఉన్నట్లు గంభీరంగా నిలబడి ఉంటాడు. రండి రాజా, రండి సోమన్న. ఇది ధైర్యానికి సంబంధించిన పరీక్ష. ఈ తెర వెనుక ఒక పెట్టె ఉంది. ఆ పెట్టెలో ఒక వింత జీవి ఉంది. వింత జీవా? ఏంటది భీమన్నా? పామా లేకత తేలా? అంతకంటే భయంకరమైనది. ఆ పెట్టెలో చెయ్యి పెట్టి లోపల ఉన్న వస్తువును బయటకు తీయాలి. ఎవరికైతే మనసులో కొంచెం కూడా భయం ఉండదో వారికి ఆ జీవి ఏమీ చెయ్యదు. కాని భయం ఉంటే మాత్రం అది మిమ్మల్ని కాటేస్తుంది. ప్రభు, వారు చేయి పెట్టడం ఏంటి? ఇది ప్రాణాపాయం. ఇది పోటీ కాదు, కుట్ర. ఎందుకు మంత్రి, మీ రాజుకి అంత భయమా? ధైర్యం లేనివాడు సింహాసనం మీద కూర్చోవడానికి వీలు లేదు. ఏమంటారు సోమన్న? నువ్వు వెళ్తావా లేక మీ రాజుని పంపిస్తావా? భీమన్నా, ధైర్యం అంటే ఏంటో నీకు తెలుసా? ధైర్యమసా? ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని కూడా జయించడం. రాజా, మీరు వెనక్కి తగ్గకండి, నేను మీ పక్కనే ఉన్నాను. సరే, నేను సిద్ధం. కాని సోమన్న, ఒకవేళ అది నన్ను కరిస్తే? అదృష్టం ఎప్పుడూ ధైర్యవంతుల పక్షానే ఉంటుంది రాజా. మీరు కళ్ళు మూసుకుని అది కేవలం ఒక పండు అని అనుకుని చేయి పెట్టండి. రాజు నెమ్మదిగా తెర వెనుక ఉన్న పెట్టె దగ్గరకు వెళ్తాడు. రాజు వణుకుతున్న చేతిని పెట్టెలోకి పెడతాడు. సభ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. రాజు గట్టిగా కళ్ళు మూసుకుని లోపల ఉన్న వస్తువును గట్టిగా పట్టుకుని బయటకు లాగుతాడు. అమ్మా, ఇది నన్ను ఏం చేయటం లేదు. అరే, ఏంటిది? రాజు చేతిలో ఒక నల్లటి బొగ్గు ముక్క ఉంటుంది. రాజు చేతికి అంతా నలుపు అంటుకుంటుంది. భీమన్నా, ఇదేనా నీ భయంకరమైన జీవి? ఇది కేవలం బొగ్గు ముక్క కదా. ఏంటి బొగ్గు ముక్క? అందులో నేను ఒక విషపూరితమైన తేలును వేశాను కదా. అది నిన్ను కుట్టలేదా? అసలు అది బొగ్గుగా ఎలా మారింది? భీమన్నా, నీ పాచికలు పారలేదు. నువ్వు పెట్టెలో తేలును వేసిన మాట నిజమే. కాని నువ్వు అటువైపు వెళ్ళినప్పుడు నేను మెల్లగా ఆ పెట్టెను మార్చేశాను. నీ తేలు ఇప్పుడు నీ జేబులోనే ఉంది, చూసుకో. అమ్మా, చచ్చాను! కుట్టింది, తేలు కుట్టింది, కాపాడండి అని భీమన్న నొప్పితో కోట అంతా పరిగెత్తుతుంటాడు. సైనికులు అతన్ని పట్టుకోవటానికి ప్రయత్నిస్తారు, కానీ వాడు దొరకకుండా బయటికి పారిపోతాడు. చూసారా రాజా, ఇతరులకు గోతిని తవ్వేవాడు ఆ గోతిలో తనే పడతాడు. భీమన్నకు ఇవాళ గట్టి బుద్ధి వచ్చింది. సోమన్న, ఇవాళ నా రాజ్యాన్ని, నా గౌరవాన్ని కాపాడావు. అడవిలో నేను దారి తప్పడం నా దురదృష్టం అనుకున్నాను. కాని నీలాంటివాడు దొరకడం నా అనుకోని అదృష్టం. మహారాజా, సోమన్నకు మనం ఏదైనా గొప్ప బహుమతి ఇవ్వాలి. బహుమతి కాదు మంత్రి. నేటి నుండి సోమన్నం మన రాజ్యానికి ప్రధాన న్యాయాధికారి. తన తెలివితేటలతో ప్రజల సమస్యలను పరిష్కరిస్తాడు. పదవులు నాకెందుకు రాజా?
నేను అడవిలో హాయిగా ఉండేవాడిని కదా. వద్దు సోమన్న, అడవిలో నీ ఒక్కడికే సంతోషం ఉంటుంది, కాని రాజ్యంలో ఉంటే అందరికీ సంతోషం ఉంటుంది. నీకిష్టమైన గంజిని కోటలో రోజూ చేయిస్తాను, ఏమంటావ్? గంజి ఇస్తానంటే నేను స్వర్గానికైనా వస్తాను రాజా. పదండి వెళ్దాం.